వెల్కమ్ టు ఆల్ శ్రేయోభిలాషులకి మిత్రులకి ఫ్రెండ్స్ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ సినీ మాయ. వారంలో 7 రోజులు ఉంటాయి, మండే టు సాటర్డే వరకు 7 ఎడిటింగ్ల ద్వారా ఒకటి మనం తయారు చేసాం. దాంట్లో ఆ రోజు ఆ టాపిక్ వస్తుంది ఒక్కొక్క రోజు బట్టి. సాటర్డే కాబట్టి సాటర్డేకి ఏం పెట్టామంటే సినీ మాయ అని పెట్టాం. తమిళలో సినిమా, అదే సినీ మాయ. సినీ మాయ ఎందుకు పెట్టామంటే సినీ మాయలోకం కాబట్టి దాంట్లో రకరకాలుగా ఉంటుంది. దీనికి ఏమీ లెక్కలు క్యాలిక్యులేషన్స్ లేవు. బాగా టాలెంట్ ఉన్నారు సినిమా ఫీల్డ్లో, వెనకబడి ఉంటారు. మామూలు టాలెంట్ ఉంటుంది, బ్రహ్మాండంగా సంపాదిస్తూ ఉంటారు. ఇది సినీ పండితులు కూడా అర్థం కాదు. ఏ సినిమా ఎందుకు హిట్ అవుతుందో, ఎవరు హీరో అవుతున్నారో, ఎందుకు గారో ఇదంతా కన్ఫ్యూజన్ స్టేట్. యూనివర్సల్ లెవెల్లో చూసుకున్నా కూడా హాలీవుడ్ టు బాలీవుడ్, బాలీవుడ్ టు టాలీవుడ్ చూస్తున్నా కూడా న్యూమరాలజీ ఇస్ ద ఓన్లీ సబ్జెక్ట్. ఎన్నో ఉన్నాయి దీంట్లో. పామిస్ట్రీ ఉంది, అష్టాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కాదు కానీ న్యూమరాలజీ మట్టుకు ఈ సినీ ఫీల్డ్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ న్యూమరాలజీ సబ్జెక్ట్ని ఇక్కడ మన తెలుగు పరిశ్రమ కావచ్చు, అటు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, హాలీవుడ్ కావచ్చు, చాలా మటుకు లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ సినీ టైట్స్ వీటిని నమ్ముతారు కాబట్టి సినీ మాయ అని పెట్టాను దీంట్లో. సో ఇప్పుడు రూట్ కాజ్ ఏంది, చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న చిన్న యూట్యూబ్లో యాంకర్గా చేసేవాళ్ళు, న్యూస్గా చేసేవాళ్ళు, టీవీసీలో చిన్న చిన్న పాత్రలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ నెక్స్ట్ స్టెప్ చేస్తారు. డెవలప్మెంట్ బీకామ్ తర్వాత ఎంకామ్ లాగా స్టెప్అప్ అంటే ఏం కావాలి వీళ్ళకి, ఇక్కడ నుంచి కూడా ఒక స్టెప్అప్ వెళ్ళాలంటే మెల్లగా సినిమాలకు వెళ్ళొచ్చా లేదా అని ఉంటుంది అక్కడి నుంచి. అయితే వెళ్ళబోయే ముందు కొన్ని తప్పుడు సలహాలు ఏమొస్తాయంటే, నీ ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో, ఎగ్జాక్ట్లీ మీరు తమనలాగా ఉన్నారు మేడం, ఈ టర్నింగ్ ఇచ్చుకో సేమ్ సమంతలాగా అయిపోయింది. ఈ ఒక్క డైలాగ్ ఏదో వాళ్ళు రైలు బస్ ఎక్కి ఒకప్పుడు చెన్నై, ఇప్పుడు మన హైదరాబాద్, చలో ఫిల్మ్ నగర్ వచ్చి వీళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కొన్నాళ్ళు ట్రై చేయటము, 2 ఏళ్ళు బొడలు డబ్బులు వృధా పట్టుకొని మళ్ళీ బిక్క మొహాలు పెట్టుకు వెళ్ళిపోతారు అనమాట. సో ఇలాంటివన్నీ కాకమ్మ కబుర్లు హైలైట్ చేసేది పొగడతలోకి పోయి దీంట్లో వస్తే కాదు. ఇది ఒక పాయింట్. రెండవది ఏంటి, ఈ సినిమాలు చూసిన తర్వాత మనకు హీరో వర్షిప్, హీరోయిన్ వర్షిప్ ఒకటి వస్తుంది. నేను కూడా ఒకరోజు ఆ హీరోయిన్లాగా కావాలి, నేను పలానా చిరంజీవిలాగా కావాలని ఒకటి బాగా చూసుకొని వాళ్ళ ఫ్యాన్ అయిపోయి ఇక దానికి అడిక్ట్ అయిపోతారు. ఇక ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా ఉద్యోగం చేసుకోను, జాబ్ చేసుకోను, బిజినెస్ చేసుకోను, హైదరాబాద్ వాళ్ళే ఫిల్మ్ వెళ్ళిపోవాల్సిందే, నేను కూడా ఒక రవితేజ, ఒక చిరంజీవి అయిపోవాల్సిందే అనుకుని వాళ్ళందరూ కూడా అదృష్టం పరించుకొని వచ్చే ఫిల్మ్ నగర్లు దిగుతారు. దాంట్లో ఇన్ని ఉన్నాయి 24 క్రాఫ్ట్స్. ఆ 24 క్రాఫ్ట్స్లో మీతో ఏమో కానీ మెయిన్గా హీరో, హీరోయిన్, డైరెక్టర్ వెళ్ళిపోతారు. ఇక ప్రొడ్యూసర్కి అంత అక్కడ డబ్బులు వాడు పోతారు, లేకపోతలేదు. దాన్ని పెద్ద పరీక్షించుకోలేదు. 2 సినిమాలు పోతే ఇంకోసారి ప్రొడ్యూసర్ కాడైనా. సో దీంట్లో ఎవరు హీరో కావాలి, ఎవరు హీరోయిన్ కావాలి, ఇవన్నీ కూడా న్యూమరాలజీలో డేట్ ఆఫ్ బర్త్, తర్వాత వాళ్ళ పేరు దాన్ని బట్టిన తర్వాత కూడా మీరు ఆ సినీ ఫీల్డ్కి దగ్గరలో ఉంటారా లేదని కొన్ని నెంబర్ డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి న్యూమరాలజీలో. ఏది ఫ్యాన్సీ నెంబర్స్ ఇంట్లో ఉంటాయి. సో మీరు దానికి సూటబుల్, అది అవునా కాదా తెలుసుకొని దాంట్లోకి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత దాని గైడ్లైన్స్ కూడా ఉంటుంది. మీరు ఎట్లా ఎంటర్ కావాలి, మీరు డైరెక్టర్ కావాలంటే వద్దు, అసిస్టెంట్ డైరెక్టర్ కాండి రవితేజ లాగా వెళ్ళిపోండి అన్నాడు. 1.2 విల్ బికమ్ అట్లా సినీ ఫీల్డ్ చాలామందికి చెప్పాను. అట్లాగా ఎంట్రీ అనేది మీరు అనుకుంది అదే వద్దు, చిన్న పాత్ర ఇవ్వండి, పైకి కూడా వెళ్ళొచ్చు. బుల్లితెర నుంచి పెద్ద తెరకి వెళ్ళే వాళ్ళు లేరా? శివాజీ లేడా? శివాజీ ఒకప్పుడు యాంకర్ న్యూస్ ఇవి చేశాడు మా క్లయింట్, ఆ తర్వాత 10-20 సినిమాలు చేశాడు. అట్లా చాలామంది ఉన్నారు అక్కడి నుంచి. కాబట్టి మీరు ఆ రూట్ నుంచి పోవాలా, డైరెక్ట్ హీరో హీరోయిన్ కావాలా అని ఈ సినీ రంగంలో పోవాలంటే దానికి డూస్ అండ్ డూట్ జాగ్రత్తలు ఉంటాయి. మరి సినిమా కింద మీరు ఇచ్చే సేమ్ సజెషన్ ఏంది, ఇది ఒకటైనా వెళ్ళొచ్చు అంటే జాగ్రత్తలు అంటే వాళ్ళు ఎలాంటి సినిమాలు చేయాలో కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ శివాజీకి ఏం చెప్పాను, ఓన్లీ మ్యూజిక్ అండ్ లవ్ ఉన్న సినిమాలు చూడమని చెప్పాను. టీనేజ్ మూవీస్, మ్యూజిక్ సినిమాలు మట్టుకు చేయమని చెప్పాను. మిగతా అన్నీ గ్యాంగ్ లీడరు, ఆ లీడరు, ఆ ఖైదీలు అట్లాంటివన్నీ చేయడదని ఒక సలహా ఇచ్చాను ఒకటి. అట్లాగే మీరు ఆ సినీ ఫీల్డ్ పోయినప్పుడు ఎలాంటి సినిమాలు మీరు చేయొచ్చు అంటే మీ క్యారెక్టర్ అంటే మా లెక్క ప్రకారం న్యూమరాలజీ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఈ నెంబర్ వాళ్ళు ఇవి చేయొచ్చు అని ఉంటుంది. సో దీని ప్రకారం చేస్తే వాళ్ళు ఆ ఫీల్డ్కి అట్లాగే ఎంటర్ అవుతారు. ఒకవేళ మీరు మీ మొహాలు ఏం బాగున్నారు, బాగాలేరు అనుకోండి, హీరోకి మనకి ఎవరో చెప్పారు, యూ కెన్ డూ క్యారెక్టర్ యాక్టర్, యూ కెన్ డూ విలన్. మీరు దేనికి సరిపోతారో కూడా న్యూమరాలజీ మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఎగ్జాక్ట్ చెప్పొచ్చు అన్నమాట. సార్ మీరు ఈ పాత్రని 24 క్రాఫ్ట్స్లో ఈ క్రాఫ్ట్ ఎన్నుకోండి, దాంట్లో ఎంటర్ కంటే సక్సెస్ రేట్ మీకు ఉంటుంది. మళ్ళీ దాంట్లో గైడ్లైన్స్ అన్నీ ఏముంటాయంటే మీరు ఏ రోజు అప్లై కావాలి, ఏ టైంలో అప్లై కావాలి, ఏ క్యారెక్టర్ మీరు ఉంచుకుందో ఎంట్రీ ఎలా చేయాలి, చేసిన తర్వాత మొదట్లో 1-3 ఏళ్ళ వరకు మీరు ఏ సినిమాలు చేయాలి, మీకు గుడ్ టైం బ్యాడ్ టైం ఏంది, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా స్క్రిప్ట్ మీకు మొత్తం గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ గైడ్లైన్స్ ఫాలో అయితే మటుకు డెఫినెట్గా అవుతుంది. అయితే ఇంత చెప్పినా కూడా మీరు కనుక హీరోయిన్ అయిపోతారంటే దాదాపు 27 సంవత్సరాలు అవుతుంది ఏది ఎంజేకే న్యూమరాలజీ రీసెర్చ్ ఫౌండేషన్ పెట్టి. ఇంతవరకు మీకు జాబ్ గ్యారంటీ, సినిమాలో హీరో అవుతారు, మీ పేరు మార్చుకుంటే కోటీశ్వరులు అయిపోతారు, ఇది గ్యారంటీ,
మీరు మొత్తం 300 వీడియోలు చూపిస్తాను. సో ఎక్కడ ఇలాంటి చెప్పం అక్కడి నుంచి. ఎందుకంటే ఇదంతా మానవ ప్రయత్నానికి అదృష్టం తోడయ్యేది న్యూమరాలజీ. ఇంత చెప్పాను కానీ మీరు ప్రయత్నం చేయని చెప్పలేదే. మీ ప్రయత్నం అక్కడ పోయి ట్రయల్ చేయాలి, కష్టపడాలి, డాన్సులు చేయాలి, పాటలు అన్నీ చేయాలి. అవన్నీ మీ వంతు. శ్రమ మట్టుకు అది మీరు చేయాలి. అదృష్టం మీకు లక్కీ చాట్ ఉంది, అది మనం ఇస్తాం. ఈ 3 అయిపోయిన తర్వాత చివరికి మళ్ళీ సినిమా ఫీల్డ్ అంతా ఉంటారు సార్, ఎంత చేసినా లక్క సార్, 1000 పైకి పోతుంటారు. 1000 పైకి ఎందుకు పోతుంది? ఆల్రెడీ మీరు కష్టపడ్డారు, న్యూమరాలజీ దానికి అన్నీ ఉన్నాయి కదా అంటే అప్పుడు ఆ 10% డివైన్ గ్రేస్ కొంటారు, ఒక్కసారి ఎగిరిపోతారు. మీరు ఎందుకు హీరో అయిపోయారు, ఎందుకు ఛాన్సులు వస్తున్నాయి, ఎన్ని కోట్లు ఇస్తారు, మీకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. రేవంత్ రెడ్డి లాగా. రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఒక ఇంటర్వ్యూలో, సార్ నిజంగా మీరు సీఎం అవుతారు అనుకున్నారు, సూట్ ప్రశ్న వేశారు. లేదు సార్, నాకైతే ఇట్లా అవుతాను నమ్మకం లేదు, ఏదో కొంచెం పోయినసారి కంటే కొద్దిగా ఎక్కువ ఓట్లు వస్తాయి అనుకున్నా కానీ ఇట్లా సీఎం అవుతా నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్కడ ఛాలెంజ్ చేయలేదు అన్నాడు. మరి అది లక్కే కదా. అంటే శ్రమ లెక్క కంటే నాకు 99% శ్రమ పెట్టాడు. అందరు 80-90 పెడతారు. రేవంత్ రెడ్డి 99% ఓన్లీ ఎఫర్ట్స్. నాకు తెలుసు ఎక్కడ కూడా దేవుడు గుళ్ళు, పూజలు చేయటాలు, అదృష్టాలు ఆయన ఏవి ఉండవు. ఎక్కువ నమ్మడు ఆయన. అంటే తెర వెనక చెప్పలేం కానీ వీటి మీద పోకుండా కేవలం స్వయం కృషి. 99% రాత్రి నెంబర్లు తిరిగి నోరు వేసుకొని చేశాడు. ఈ గట్ ద సక్సెస్. అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు కూడా మొత్తం నేనే గొప్ప అని చెప్పాడు. ఎక్కడో ఏదో ఉంది డివైన్ గ్రేస్ అండ్ టైం అంటాం. మీరు ఏం నమ్మకం టైంనే నమ్మాలి. ఆ టైం బాగుంది. ఆ టైం ఆ ఎన్నికల టైం ఇప్పుడు ఈయనకి ఆయన చాట్లో కనుక చూస్తే మంచి లక్కీ టైంలో చేయకపోయాడు. ఆ టైం వచ్చినప్పుడు ఎటువంటి అయిపోతారు. అట్లా మినిస్టర్లు, పాలిటిక్స్ చాలామంది అయిన వాళ్ళు ఉన్నారు. ఏ బ్యాక్గ్రౌండ్ ఉండదు, ఏ బ్యాక్గ్రౌండ్ అయిన వాళ్ళు కూడా వస్తారు. ఎంతమంది మీరు చూసి అంటారు. సో ఇట్లా ఇది శని మాయలో న్యూమరాలజీ మీకు ఎట్లా పనిచేస్తుంది. అందుకే నిత్య జీవితంలో సంఖ్యాశాస్త్రం అని కూడా ఇదో చాలా ఆర్టికల్స్ రాస్తాను. డే టు డే లైఫ్లో మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా న్యూమరాలజీ మీకు అప్లై అవుతుంది. ఇప్పుడు చాలా ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు ఫాలో. అది శని మాయ దాంట్లోంచి. మరొక మంచి అంశంతో మీ ముందు ఉంటాను. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. శని మాయ అంటే ఇప్పుడు మీకు 7 వారాలు చెప్పాను. మిగతా 6 వారాలు ఏముంటాయా అని అన్నప్పుడు మరి మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటూ వస్తాయి. ఇవి కాక మిగతా టాపిక్స్ కూడా దాదాపు 150 వీడియోలు దీంట్లో ఉంటాయి. నేను సబ్స్క్రైబ్ చేసి అన్నీ చూడవచ్చు. అది మీకు బెనిఫిట్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ ముదిగొండ గోపికృష్ణ.